కొంతమంది అయితే ఆత్మహత్యలు నరహత్యలు కూడా చేసుకుంటున్నారు. ఈ కడవరి దినాల్లో నీ కుటుంబం కూడా నేను సహోదరిగా పిలవడానికి ఇష్టపడట్లా, నేను చెల్లిగా భావించడానికి ఇష్టపడట్లా, నేను అక్క అని పిలవడానికి ఇష్టపడట్లా, నేను తమ్ముడని పిలవడానికి ఇష్టపడట్లా. కానీ వరుడైనటువంటి దేవుడు ఏమంటున్నాడంటే సంఘముతో, అమ్మ మీరు మిమ్మల్ని ఎవరు విడిచిపెట్టినా నీ కుటుంబీకులు నేను కుటుంబీకులుగా కానీ బంధువులుగా కానీ అంగీకరించినా అంగీకరించకపోయినా నేను మాత్రము నిన్ను సహోదరి భావముతో పిలుస్తున్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. రెండు చేతులు పైకెత్తాలి. హల్లెలూయా. అంటే ప్రభు ఏమంటున్నాడంటే సంఘముతో సహోదరి అని పిలుస్తున్నాడు. యేసు ప్రభు చాలా ప్రేమ కలిగిన దేవుడు అండి. మనం అనుకోవచ్చు, అయ్యా నేను చాలా పాపినండి, నేను చేసిన పాపాలకి, నేను చేసిన చెడ్డ పనులకి నా ఇంట్లో వాళ్ళకి గెంటేశారు, నా అన్నదమ్ములు గెంటేశారు, నా అన్నయ్య నన్ను తమ్ముడని పిలవడం, నా అక్కే నన్ను చెల్లెని పిలవదు అని మనం అనుకోవచ్చు. కానీ ప్రభు అలాంటి దేవుడు కాదు. ఒక దినాన్ని ప్రభు దగ్గరికి భయంకరమైనటువంటి వ్యభిచారం వచ్చింది. భయంకరమైన వ్యభిచారి. ఆమె చేసిన పాపమును బట్టి మోషే ధర్మశాస్త్ర ప్రకారము ఆమెని కొట్టి చంపేయాలి. కానీ దేవుడు ఏమంటున్నాడంటే అక్కడ ఉన్నటువంటి వారితో మీలో పాపము లేని వాడు మొదటి రాయి వేయవచ్చు అంటున్నాడు. కారణం ఏంటో తెలుసా? ఆమె మీద రాయి వేయడం నా ప్రభువుకి ఇష్టం లేదు. దేవునికి స్తోత్రం. ఆమె మనలాగా భక్తిగా లేదు, ఆమె మనలాగా మందిరానికి వెళ్ళట్లా, ఆమె మనలాగా పాటలు పాడట్లా. ఆమె పని ఏంటంటే ఉదయం లేస్తే వ్యభిచారం, రాత్రి వరకు వ్యభిచారం, భయంకరమైన వ్యభిచారం. ఆమె అంటున్నారు, అయ్యా ఈ వ్యభిచారిని మోషే ధర్మశాస్త్ర ప్రకారం రాళ్ళతో కొట్టి చంపాలంటున్నారు. నా ప్రభు ఏమన్నాడంటే, అమ్మ నీ పాపములు క్షమించబడ్డాయి, మరన్నడూ కూడా నీవు పాపములు చేయకు అని అంటున్నారు. ఒక వ్యభిచారిని ప్రభు ఏమని పిలుస్తున్నాడు అంటే అమ్మ అని పిలుస్తున్నాడు. అమ్మ అనే భావము చాలా పెద్దది. అమ్మ అనే మాటలో చాలా ఆంతర్యము కనబడుతున్నది. యేసు ప్రభు చాలా ప్రేమ కలిగిన వాడు. ఒక వ్యభిచారిని అమ్మాని సంబోధించాడు. మరొక దినాన సియోను ఇంటిలో ప్రభు భోజనానికి కూర్చున్నప్పుడు ఒక భయంకరమైనటువంటి పాపాత్మలను వచ్చింది. ఆమె ఉదయం లేస్తే పాపమే, ఇంకెప్పుడు కూడా 24 గంటలు ఆమె పాపాలు చేస్తూనే ఉండేది. భయంకరమైన పాపాత్మురాలు. ఆ వాక్యం మనం చూసినట్లయితే అక్కడ పాపాత్మురాలు అని రాయబడింది. ఆమె పేరు రాయలా. ఎన్ని పాపాలు చేస్తుంటే ఆ బిరుదు పొందుతుంది ఆవిడ, మనం ఆలోచించాలి. నా సబ్జెక్ట్ అది కాదు కనుక క్లుప్తంగా వెళ్తున్నారు. పాపాత్మురాలు రాయబడింది. ఆ పాపాత్మురాలు యేసయ్య పాదమును పట్టుకుంది. ఇప్పుడు ఆయన అంటున్నాడు, అక్కడ ఉన్నోళ్ళంట, పెంచదు ఇదేంట్రా, దీని ఎక్కడికి ఎవరు తీసుకొచ్చారా, ఇది భయంకరమైన పాపాలు, ఇది పరిశుద్ధుడు ఉండే స్థలం, ఇది నా యేసు ప్రభు ఉండే స్థలం, ఆయన పరిశుద్ధుడు, పాపము లేనివాడు, ఈవిని ఎవరు రాణించారు ఇక్కడికి అందరూ కసురుతున్నారంట. శిష్యులు కూడా కసురుతున్నారంట. ఆమెకి ఏంటైంది అంటాడంట. కానీ ఆ పాపాత్మురాలను చూసిన ప్రభు అంటున్నాడు, అమ్మ నీ పాపములు క్షమించబడ్డాయి. ఆమె విస్తారముగా నన్ను ప్రేమించను కనుక ఆమె చేసిన విస్తార పాపములు క్షమించబడ్డాయి. దేవునికి స్తోత్రం. అంటే నా ప్రభు ఎలాంటి వాడు అంటే, నువ్వు ఎంత పాపివైనా, నువ్వు ఎంత దుర్మార్గుడు అయినా, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, నా ప్రభువు ఎలా పిలుస్తున్నాడంటే నేను ఒక కుమార్తెగా, నేను ఒక తల్లిగా, తండ్రిగా ఆయన పిలుస్తున్నటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. సహోదరి భావంతో చూస్తున్నాడు. ఎవరున్నారండి ఈ రోజుల్లో సహోదరి భావంతో చూసేవారు? ఎవరున్నారు? ఎవరు లేరు. మన అనుకున్న వారే మనల్ని గెంటేస్తున్నారు. మన ఇంట్లో వాళ్ళే మనలను ఎలా గెంటి వేయాలా, ఎలా గిన్ని తీసివేయాలని ఆలోచన కలిగి ఉంటున్నారు. కానీ ప్రభు అంటున్నాడు, వధువు అయినటువంటి సంఘముతో మాట్లాడుతూ ఆ యొక్క సంఘముతో అంటున్నాడు, నా సహోదరి అని పిలుస్తున్నాడు. అంటే ప్రభు సంఘము పట్ల ఏ భావాన్ని కలిగి ఉన్నాడంటే సహోదరి భావము. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం అందరం ఆయన ఎడలు ఎవరమంటే దేవుని కుమారులము, కుమార్తెలము. మనకు ఒక తండ్రి ఉన్నాడు. ఎవరున్నా లేకపోయినా మనకు ఒక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి మన కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసు క్రీస్తు ప్రభువువారు. దేవునికి స్తోత్రం. రెండవదిగా అక్కడ ఉంటున్నాడు. ఏమంటున్నాడంటే పరమగీతం 4:9 చూసినట్లయితే, నా సహోదరి చెప్పాలి ఏంటంట, చెప్పాలి అందరూ ఏంటంట, ప్రాణేశ్వరి. చూసారా? చాలా. రెండవదిగా ప్రభు సంఘాన్ని దేనితో ఆయన జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఈ మాటలన్నీ కూడా సంఘంతో మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడుతున్నారంటే వరుడైనటువంటి యేసు ప్రభు మాట్లాడుతున్నాడు.
ఆయన మాట్లాడే మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. నిల్చున్న నేను కాదు, ఇక్కడ ఉన్నటువంటి సేవకులు కాదు, యేసు ప్రభువే స్వయముగా వధువు సంఘంతో మాట్లాడుతున్నాడు. ఒకటి, సంఘమా నేను నిన్ను సహోదరి భావంతో పిలుస్తున్నాను. రెండు, సంఘమా అంతేకాదు నేను ఒక తండ్రిగా తల్లిగా భావిస్తున్నాను, నేను ఒక అన్నగా తమ్ముడుగా భావిస్తున్నాను, నేను ఒక చెల్లిగా అక్కగా భావిస్తున్నాను. అంతేకాదు నీ ఎడల నేను ఇంకెంత ప్రేమ కలిగి ఉన్నానంటే నీ కొరకు నేను ప్రాణమును పెట్టి ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఏం పెట్టాడంటమ్మా? ఒకటి, సహోదరి భావంతో ఉన్నాడు. రెండు, మన కొరకు ప్రాణమును పెట్టాడంట. సహోదరి భావంతోనే ఉండరు మనోళ్ళు, ఇంకా ప్రాణం ఏం పెడతారు? ఒకడు ఉంటాడు ప్రేమలో మునిగిపోయి నీ కొరకు ఏదైనా చేస్తాను, నిజానికి ఆడు ఏం చేయలేడండి. ఏమైనా చేస్తానంటాడు, ఆడు ఏమీ చేయలేడు. నీ కొరకు ప్రాణం పెట్టేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ లోకములో నీవు నమ్ముతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే. దేవునికి స్తోత్రం. ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు తెలుసా మాట? సంఘము ప్రభువును మర్చిపోతుంది. సంఘము నా ప్రభువు నా కొరకు ప్రాణం పెట్టాడు కదా అని మర్చిపోతుంది. దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది, మొదటి పేతురు గ్రంథము 2వ అధ్యాయము 21-22. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును లేదు. చాలండి, చూడండి వాక్యం. యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడుతూ క్రీస్తు కూడా మీ కొరకు బాధపడుతున్నాడట. ఎందుకు బాధపడుతున్నాడు? మన ఇంట్లో బాధపడుతున్నారంటే అర్థం ఉంది. ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళు మనం బాధ పెడుతున్నాం కనుక, వాళ్ళ మాటకు మనం లోపడట్లేదు కనుక తల్లిదండ్రులు బిడ్డలను చూసి బాధపడతారు. బిడ్డలు మాట వినకపోతే తల్లిదండ్రులకే బాధ, తల్లిదండ్రులు సరిగ్గా లేకపోతే బిడ్డలకే బాధ. ఇప్పుడు ఎవరు బాధపడుతున్నాడు నీ కొరకు నా కొరకు అంటే క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయేను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును లేదు. ఈ మాట జ్ఞాపకం చేసుకోండి. ప్రభువులో ఏం లేదంటే పాపం లేదు, ఏ కపటము లేదంటే నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు రుజువుపరచగలరు అంటున్నాడు. అట్లాంటి దేవుడు మన కొరకు ఏం చేశాడంటే ప్రాణం పెట్టాడు. ఒకటి, సహోదర భావంతో చూశాడు. రెండు, ప్రాణేశ్వరి అని ప్రేమగా పిలుస్తున్నాడు. అంటే నీ కొరకు నేను ప్రాణం పెట్టానమ్మా అని జ్ఞాపకం చేస్తున్నాడు. కానీ ఇప్పుడు సంఘం ఏం చేస్తుందంటే మర్చిపోతుంది, ప్రభువు నా కొరకు చనిపోయాడు అనే మాట మర్చిపోతుంది. ఆయన అంటున్నాడు నీ కొరకు బాధపడుతున్నాడు. ఎందుకు బాధపడుతున్నాడు తెలుసా? ఆయన ఎప్పుడు చనిపోయాడు అంటే 33.5 సంవత్సరాలు జీవించాడండి ఈ లోకంలో. 33.5 సంవత్సరములు అంటే యవన కాలము అని అర్థం, నడి వయస్సు కలిగిన వాడు అని అర్థం. నిజానికి ఈ లోకంలో ఎవరైనా యవనస్తులు చనిపోతే పరామర్శకి వెళ్ళినట్టు మనం ఏమంటామంటే అయ్యో చాలా పాపం అండి, చాలా వయసు ఉంది ఈ అబ్బాయికి, లేదంటే చాలా వయసు ఉంది ఈ అమ్మాయికి, ఎన్నెన్నో చూడాలి, ఇంకా చాలా లైఫ్ ఉంది, ఈ యవన కాలంలో వెళ్ళిపోయింది అని మనం జాలి పడతాం. వృద్ధులు చనిపోతే అంతగా ప్రేమ ఉన్నా లేకపోయినా ఈ యవన కాలంలో చనిపోతే చాలా బాధపడతారు లోకం. అలాగే యేసు ప్రభు 33.5 సంవత్సరములు అంటే నడి వయస్సు అంటే యవన కాలంలో చనిపోయాడు. ఆయన బ్రతకాలి అనుకుంటే మరి కొన్ని సంవత్సరాలు జీవించవచ్చు. దేవుని వాక్యం సెలవిస్తున్నది 60 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 70 సంవత్సరాలు. ఆ కాలంలో అయితే మెతుషెల 969 సంవత్సరాలు జీవించాడు. మోషే 120 సంవత్సరాలు జీవించాడు. అంటే ఆయన జీవించాలి అని ఆశ కలిగి ఉంటే ఎన్ని సంవత్సరాలైనా జీవించవచ్చు. కానీ మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే ఆయన ఎప్పుడు చనిపోయాడంటే యవన కాలంలో తన కార్యం ముగించాడు. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా? ఆయన మిగిలినటువంటి జీవితాన్ని నిన్ను నన్ను జీవించమని వెళ్ళిపోయాడంట. ఆయన మిగిలినటువంటి జీవితాన్ని నీవు నేను జీవించాలని ఆశతో వెళ్ళిపోయాడు. నా బిడ్డలు జీవిస్తారులే, నా సహోదరులు జీవిస్తారులే, నా తల్లిదండ్రులు జీవిస్తారులే, నా అన్నదమ్ములు జీవిస్తారులే ప్రభువు ధైర్యంగా యవన కాలంలో కాడు ముగించి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మనం ఏం చేస్తున్నామంటే ఆయన మాదిరి నుంచి వెళ్ళిపోయినటువంటి
జీవితాన్ని కాదని లోకానుసారంగా జీవిస్తున్నాం. దేవునికి స్తోత్రం. మీకు బాగా అర్థం కావాలంటే ఒక కథ చెప్తాను. ఒక ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారంట. ఇద్దరు కూడా కవల పిల్లలనంట. అన్నయ్య లోకానుసారంగా ఉండేవాడు కాదు, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నాడు. మందిరానికి వెళ్ళేవాడు, పాటలు పాడేవాడు, ఆరాధన చేసేవాడు. దేవుడు అంటే చాలా భయము, భక్తి, గొప్ప ప్రార్థనాపరుడు. తమ్ముడేమో లోకానుసారంగా తిరిగేవాడు, ఎప్పుడు కూడా మందిరానికి వచ్చేవాడు కాదు. అన్నయ్య ఎన్నోసార్లు గద్దించాడు, అరే నాన్న ఇది లోకానుసారమైన ఆనందం మంచిది కాదురా, ఏదో ఒక రోజు నువ్వు భయంకరమైన కష్టంలో శ్రమలోకి వెళ్ళిపోతావురా, రారా నాతో పాటు మందిరానికి రారా, లేదంటే నాతో పాటు ప్రార్థన చేయరా, ప్రభువుని నమ్ముకోరా, బాప్తిసం తీసుకోరా, ఎన్నో పర్యాయాలు చెప్పాడు అన్నయ్య. ఇద్దరు ఒకలాగానే ఉంటారు. తమ్ముడేమో భయంకరమైన పాపాలకి రోజుకు ప్రతి ఎవరొకరితో లోకానుసారమైన స్నేహాలు కలిగి లోకానుసారంగా తిరిగేవాడు. ఈ అన్నయ్య ఏమో చాలా బాగా చదువుకున్నాడు, చాలా బాగా నేర్చుకున్నాడు, దేవుని వాక్యాన్ని నేర్చుకున్నాడు, దేవుని వాక్యంలో ఎదిగాడు, మందిరంలో పాటలు పాడేవాడు, ఆ మందిరంలో ప్రార్థనలు చేసేవాడు. దేవుడు పెరిగి పెద్దవాడైన తరువాత అతనుకున్న విశ్వాసమును బట్టి దేవుడు ఒక మంచి ఉద్యోగాన్ని దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా అన్నయ్యకి ఏంటంటే మంచి మర్యాద, లేచి నిలబడి నమస్కారం చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా తనకు ఉన్నటువంటి ఉద్యోగాన్ని బట్టి లేచి నిలబడి గౌరవిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా ప్రేమగా మాట్లాడుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా సహోదర భావంతో చూస్తున్నారు. అంత స్థితిలోకి వెళ్ళిపోయాడు. కారణం ఏంటంటే చిన్నతనం నుండి కూడా దేవుని యందు భయభక్తులు పెరిగాడు. మరొకడు ఉన్నాడు, ఇదే పోలిక చొప్పున ఉన్నాడు. ఒకటే పోలిక, ఒకటే రూపం, ఒకటే ఎత్తు, ఒకటే బలము, ఒకటే హైటు. ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే చిన్నతనం నుండి కూడా మందిరం అంటే ఏంటో తెలియదు, వాక్యం అంటే ఏంటో తెలియదు, ఆరాధన అంటే ఏంటో తెలియదు. భయంకరమైన పాపం అలా పెరిగాడు, పెద్దవాడు అయిపోయాడు. భయంకరమైన పాపము, త్రాగుడు, సిగరెట్లు, వ్యసనాలు, ప్రియమైన దేవుని బిడ్డలారా అన్ని రకాల పాపాలకి బానిస అయిపోయాడు. ఉదాహరణకు తప్పిపోయిన కుమారుడు బైబిల్ గ్రంథంలో ఎలాగైతే అన్ని రకాల బానిసలకు బానిస అయిపోయాడో అలాగుందనమాట. అయిపోయాడు. ఒక దినాన్న భయంకరమైన తాగి ఏదో మాట వచ్చి ఒక వ్యక్తిని చంపేశాడు. తాగినటువంటి సీసాతో పొడిచి చంపేసరికి తాగిందంతా దిగిపోయింది. పోలీసులు వచ్చేస్తారు. ఏం చేయాలో అర్థం కావట్లా. చిన్నతనం నుండి కూడా తల్లిదండ్రులు చెప్పారు, సొంత అన్న చెప్తున్నాడు, మరి నువ్వు బాగుపడరా, నువ్వు మారరా అని చెప్తున్నాడు. ఏ మాట కూడా వెళ్ళా. చివరికి ఒకానొక రోజు వచ్చింది. ఆ రోజు భయంకరమైనటువంటి ఒక వ్యక్తిని చంపేశాడు పొడిచి. పోలీసులు వస్తున్నారు, ఆరు నిలబడుతుంది. ఈ వ్యక్తి దొరకకుండా పారిపోతున్నాడు. పారిపోయి ఇంటికి వెళ్ళాడు. తలుపు కొట్టాడు. తలుపు కొడితే లోపల అన్న ఉన్నాడు. అన్న తలుపు తీసేసరికి వీడు ఎలా ఉన్నాడంటే తమ్ముడు భయంకరమైన రక్తపు మడుగులో ఉన్నాడంట. బట్టలన్నీ రక్తమే. చూచి ఒక పెద్ద కేకేశాడు, ఏమైందిరా మరలా ఏ ఉద్ధరించావురా ఈరోజు? ప్రతిరోజు నీతో గొడవే, ప్రతిరోజు నీతో నాకు వేదనే, ప్రతిరోజు నీ వల్ల నాకు దుఃఖమే, ప్రతిరోజు నీ వాళ్ళ కుటుంబానికి ఎవరొకరు వస్తూ ఉన్నారు. నేను ఎంత మంచి పేరు సంపాదించినా ఏదో ఒక గొడవ, ఏదో ఒక తగాద, మన ఇంటిని రోడ్డు పాలు చేస్తున్నాం. ఏమైంది? ఎవరినేం చేస్తామంటే ఆ వ్యక్తి అన్న కాళ్ళ మీద పడిపోయి పశ్చాత్తాపడిపోతున్నాడు. అయ్యా అన్న, నువ్వు ఇన్ని సంవత్సరాలు చెప్పావు, నేను ఏ రోజు నీ మాట వెళ్ళా. ఇన్ని సంవత్సరాలు చెప్పావు, ప్రభువు నమ్ముకోమన్నావు, ప్రార్థన చేసుకోమన్నావు, బాప్తిసం తీసుకోమన్నావు, ఇన్ని సంవత్సరాలు మందిరానికి రమ్మన్నావు. నేను ఏ రోజు నీ మాట విన్నా. లోకమే సంతోషం అనుకున్నాను, లోకంలో ఉన్న పాపమే సంతోషం అనుకున్నాను. ఈరోజు ఆ సంతోషమే ఒక భయంకరమైనటువంటి వ్యక్తిని నన్ను చంపేలా చేసింది. వెనకాల పోలీసులు వచ్చేస్తున్నారు. నాకు ఏం చేయాలి అర్థం కావట్లేదన్నా. నన్ను కాపాడండి అన్న అని చెప్పి అన్నయ్య పాదాలు పట్టేస్తున్నాడు. అన్నయ్యకి ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఇటువంటి పరిస్థితి వస్తుందని నాకు తెలుసురా. అందుకే ఎన్నో పర్యాయాలు నీకు చెప్పాను, ఎన్నో పర్యాయాలు తలగొట్టుకున్నాను, ఎన్నో పర్యాయాలు నీ కొరకు కన్నీరు కార్చాం, ఎన్నో పర్యాయాలు నీ కొరకు ప్రార్థనలు చేస్తాం, అయినా నువ్వు మారలా. ఇప్పుడు ఏం చేయాలరా అని అన్నయ్య వాడి కన్నీరు చూసి, వాడి పశ్చాత్తాపం చూసి, అరే ఇంకా బాధపడకు, నువ్వు ఇంట్లోనికి వెళ్ళి ఆ బట్టలకి నిప్పే ముందు ఇంట్లోనికి వెళ్ళి నా గదిలో నేను ఇస్త్రీ చేసుకుని అక్కడ బట్టలు పెట్టాను, వాటిని వేసుకుని స్నానం చేయి, ముందు అర్జెంట్గా నువ్వు ఆ బట్టలు ఇప్పేయన్నాడు. ఆ బట్టలు ఇప్పేసి అన్నయ్య చెప్పినట్లుగా అన్నయ్య రూమ్లోనికి వెళ్ళి ఆ తమ్ముడు స్నానం చేసి ఇస్త్రీ బట్టలు ధరించుకుని ఇస్త్రీ బట్టలు ధరించుకుని తలుపు వేసుకుని తలుపు దగ్గర కూర్చుని ఏడుస్తున్నాడు.
ఈ లోపు పోలీసులు ఆ ఇంటికి రానే వచ్చారు. తలుపులు బద్దలు కొడుతున్నారు తీయండి రాని. ఈ అన్నయ్య ఏం చేశాడంటే తలుపు తీస్తాడంట. తలుపు తీసేసరికి వారి ఎదుట అంతకుడు అదే పోలిక చొప్పున ఉన్నాడు, అదే రూపమును ధరించుకున్నాడు. తమ్ముడినే అన్నయ్యనే తమ్ముడు అనుకుని ఏం చేశారంటే వాళ్ళు చాలా హింసలు పెడుతూ కొట్టుకుంటూ జైలుకు చెరసాలకు తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళి అనవసరంగా నీవు త్రాగిన త్రాగుడు ఒక వ్యక్తి బలైపోయాడని చెప్పి అన్నయ్యకు ఉరిశిక్ష వేసేసాడు. లోకం అంతటికి అన్నయ్య తమ్ముడు అనుకుంటున్నారు. పోలీసులందరూ కూడా అన్నయ్య తమ్ముడు అనుకుంటున్నారు, కానీ వారికి తెలియదు ఒక వ్యక్తి ఉన్నాడు, అదే పోలిక చొప్పున ఉన్నాడు అనే మాట వాళ్ళకి తెలియదు. ఈ తమ్ముడు ఎంతో కన్నీరు కారుస్తున్నాడు, ప్రయాసపడుతున్నాడు, తన తప్పులు తెలుసుకుని దేవుని సన్నిధిలో ఏడుస్తున్నాడు. చెరసాలకు వెళ్ళాడు, అన్నయ్య దగ్గరికి వెళ్ళాడు. అన్నయ్య ఎంత పని చేసావురా, నేను ఎన్నో పాపాలు చేశాను, చిన్నతనం నుండి కూడా నా తల్లిని సంతోషపెట్టలా, నా తండ్రిని సంతోషపెట్టలా, నీవు ఎన్నిసార్లు చెప్పినా నిన్ను నేను సంతోషపెట్టలా, నీ మాట కూడా నేను వెళ్ళా, నేను భయంకరమైన పాపాలు చేశాను అన్నయ్య. ఇప్పుడు ప్రభు అంటే ఏంటో తెలిసింది. అయ్యా నీకు నా పాపానికి పశ్చాత్తాపడుతున్నాను అన్నయ్య, నేను నాలాంటి దుర్మార్గుడు బతకూడదు అన్నయ్య, నువ్వు బయటకు వచ్చి నేనే తప్పు చేశాను ఒప్పుకుంటున్నాడంట. అన్నయ్య అంటున్నాడు, ఎంత ప్రేమ కలిగినాడు అంటే అన్నయ్య, అరే తమ్ముడు, చిన్నతనం నుండి కూడా నువ్వు లోకాన్ని చూచావు, లోకంలో ఉన్న పాపాన్ని చూచావు, పాపంలో ఉన్న సంతోషాన్ని చూచావు, కానీ నేను నమ్ముతున్న ప్రభువును చూడాల, నేను నమ్ముతున్న మందిరానికి నువ్వు వెళ్ళా, నువ్వు ఏ రోజు కూడా ప్రభువు వాక్యాన్ని వెళ్ళా, నువ్వు ఏ రోజు కూడా ప్రభువు వాక్యంలో బలపడలా, నువ్వు ఏ రోజు కూడా బాప్తీసం తీసుకోవాలా. ఇప్పుడు లోకమంతా కూడా నిన్ను నన్నుగా భావిస్తుంది. దేవుడు నాకు ఒక మంచి భవిష్యత్తు ఇచ్చాడు. ఇప్పుడు నేను నా స్థానంలో నీవు ఉన్నావు. నువ్వు ఎక్కడికి వెళ్ళిన లోకంలో ప్రతి ఒక్కరు లేచి నీకు మర్యాద ఇస్తారు, ఎందుకంటే అంత చక్కటి ఉద్యోగం దేవుడు నాకు ఇచ్చాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నన్ను అనుకుని నీకు మర్యాద ఇస్తారు. నువ్వు మందిరానికి వెళ్తే నీకు మర్యాద ఇస్తారు. నువ్వు మందిరంలో నాకులాగా ప్రార్థన చేయి, నాకులాగా పాటలు పాడు, నాకులాగా దేవుని సన్నిధిలో పరిచయం చేయి, నాకులాగా నీవు నన్ను అనుకుని మన తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకో, నేను నీ కొరకు చనిపోతున్నాను, ఎందుకంటే నేను అన్నీ చూసేసాను, నా దేవుడిలో ఉన్న సంతోషాన్ని చూశాను. ఒకవేళ నేను ఇప్పుడు చనిపోయినా నేను ఎక్కడికి వెళ్తానంటే నా ప్రభువు దగ్గరికి వెళ్తాను, నేను ఏమాత్రం కూడా నరకానికి వెళ్ళను. అదే నీవు ఇప్పుడు నా ప్లేస్లోకి వచ్చి నువ్వు చనిపోతే నువ్వు పాపివి కనుక, నువ్వు రక్షణ తీసుకోలేదు కనుక, నువ్వు భయంకరమైన పాపాలు చేస్తావు కనుక నువ్వు ఎక్కడికి వెళ్తావు అంటే నరకానికి వెళ్తావు. అది ఒక అన్నగా నాకు ఇష్టం లేదురా, నేను నీ కొరకు చనిపోతున్నాను, నీవు నా ప్లేస్లోకి వచ్చావు, నీవు ఇప్పుడు నా వలే జీవించు, లోకమంతా నేను నన్ను అనుకుంటుందని చెప్పి తన జీవితాన్ని సొంత తమ్ముడు కొరకు ఏం చేశాడంటే త్యాగం చేసి ఉరిశిక్షను పొందుకుని వెళ్ళిపోయాడు. ఇదే రూపము యేసుక్రీస్తు ప్రభువుకి సంఘానికి మధ్య జరిగిన భేదం కూడా ఇదే. యేసు ప్రభువు 33.5 సంవత్సరాలు ఆయన ఈ లోకానికి వచ్చి మనకు మాదిరి కలిగి జీవించాడు. అరే సంఘములో ప్రతి ఒక్కరూ కూడా విధేయత కలిగి ఉండాలి, పాపము లేక ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి, తల్లిదండ్రులను సన్మానించాలి, ఇదే రూపము కలిగి ఉండాలని సంఘము గురించి అన్ని చూపించాడు ప్రభు. నాలో నేను ఎలాగో ఉన్నానో మీరు అలాగూ జీవించండి అని మనకు మాదిరి నుంచి వెళ్ళిపోయాడు. ఎప్పుడు వెళ్ళిపోయాడంటే యవ్వన కాలంలో వెళ్ళిపోయాడు. కారణం ఏంటో తెలుసా? ఆయన మిగిలిన జీవితాన్ని నిన్ను నన్ను జీవించమని కోరుతున్నాడు. ఎందుకంటే మనం అందరం ఎవరు అంటే ముందు చెప్పుకున్నాం, సహోదరులము, అందుకే దేవుని కుమారులము, దేవుని కుమార్తెలము. ఆ అన్న ఎలాగైతే తమ్ముడు కొరకు త్యాగం చేశాడో ఈరోజు మనకు ఒక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి ఆయన బిడ్డలమైన మన కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. ఆ అన్న త్యాగం చేసినప్పుడు ఒకవేళ తమ్ముడు మారకపోతే, ఆ తమ్ముడు ఇంకా పాపంలో ఉంటే, ఆ తమ్ముడు జీవితానికి ఆడంత దుర్మార్గుడు ఇంకొకడు ఉన్నాడు. కానీ ఆ తమ్ముడు అలా లేడు. అన్న జీవితంలోకి వెళ్ళాడు, పశ్చాత్తాపడ్డాడు, కన్నీరు కార్చాడు, బాప్తీసం తీసుకున్నాడు, ప్రభువు సన్నిధిలో ఎదుగుతున్నాడు. ఆయన ఇచ్చినటువంటి ఉద్యోగంలో మంచి పేరు సంపాదించుకుని తమ్ముడు మారు మనసు పొందాడు. ఈరోజు సంఘము కూడా యేసు ప్రభు వరుడైనటువంటి దేవుడు అంటున్నాడు, నా సహోదరి ప్రాణేశ్వరి అంటే నీ కొరకు నేను ప్రాణం పెట్టాను. నీ కుటుంబీకులు కాదు, నీ అన్నదమ్ములు కాదు, నీ ఇంటి వారు కాదు, నీ కొరకు నేను 2025 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి పాప భారమును, నీ వ్యాధిని, నీ యొక్క శాపమును నా మీద వేసుకుని ఎంత వ్యాధులు భరించకపోతే నా ప్రభు అంటున్నాడు, ఈ గిన్నె నా నుండి తొలగినియ్యండి అంటున్నాడు తండ్రితో. ఎంత వేదన,
లోక పాప భారం అంతా ఆయన మీద మోపబడింది. అంత పాపము మోసాయన మన కొరకు చనిపోయి, అరే మీరు నా బిడ్డలు కనుక నాకు మాదిరి కలిగి జీవించండి రా అంటే ఈరోజు సంఘం ఎలాగున్నది అంటే ఆ తమ్ముడు వలె పాపములో ఉన్న సంతోషము, లోకములో ఉన్న సంతోషము, లోకానుసారమైనటువంటి సంతోషాలు ఎదుర్కొంటుంది. కాబట్టి రాత్రి నేను తెలియజేసే మాట ఏంటంటే, నా ప్రభువు మన కొరకు ప్రాణం పెట్టాడు. మూడవదిగా ఆయన అంటున్నాడు, నీవు నా హృదయమును వశపరుచుకుంటువి. పరమగీతం 4:9. నీవు నా హృదయమును వశపరుచుకుంటువి, ఒక చూపుతో నా హృదయమును వశపరుచుకుంటువి, నీ హారములలో ఒక దాని చేత నన్ను వశపరుచుకుంటివి. చాలండి. చదవబడిన దేవుని వాక్యంలో చూసినట్లయితే ఈ రాత్రి పరమగీత గ్రంథములో 4వ అధ్యాయంలో 3 మాటలు. 1, సంఘమును ప్రభు సహోదరి భావంతో చూస్తున్నాడు. 2, అదే సంఘము కొరకు ప్రభు ప్రాణాన్ని పెట్టి ఉన్నాడు. ఇప్పుడు ఆయన అంటున్నాడు, నేను సహోదరిగా చూస్తున్నాను. 2, నీ కొరకు నేను ప్రాణం పెట్టాను, మరి నువ్వు నా కొరకు ఏం చేస్తావు? ఇది ప్రభు మనల్ని ప్రశ్నించే ప్రశ్న. ఈ రాత్రి 3వ దిన ఉపవాస కూడికలో ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే, 1, నేను సహోదరిగా ప్రభు పిలిచాడు. 2, నీ కొరకు ప్రాణం పెట్టాడు. 3, ఆయన అంటున్నాడు, నేను నీ కొరకు ప్రాణం పెట్టాను కనుక నీవు నా కొరకు ఏం చేస్తావు? అదే అక్కడ మాట్లాడుతున్నాడు. నీవు నా హృదయమును ఒక్క చూపుతో వశపరుచుకుంటువి, నీ హారములలో ఒకదాని చేత నన్ను వశపరుచుకుంటువి, నా హృదయమును వశపరుచుకుంటువి. ఆ వశపరుచుకుంటువి అనే మాట ఎన్ని పర్యాయాలు రాయబడింది అంటే అక్కడ 3 పర్యాయాలు రాయబడింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు సంఘం ఎలా ఉండాలి అంటే, ప్రభువు నిన్ను సహోదరిగా పిలిచాడు, ప్రభువు నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఇప్పుడు నీవు నేను ఎలా ఉండాలి అంటే ప్రభువును వశపరుచుకునే విధంగా ఉండాలి. ఎలా ఉండాలండి? మాట్లాడాలి. ఎలా ఉండాలి? ప్రభువును వశపరుచుకునే విధంగా ఉండాలి. వశపరుచుకోవడం అంటే ఏమిటి? ఆయన అంటున్నాడు, ప్రాణేశ్వరి అంటున్నాడు, ఈ దినమున మనము దేవునిని వశపరుచుకోవడానికి వచ్చాం. మానవుడు దేవునిని వశపరుచుకో